దాతృత్వం అంటే మనసే. మళ్ళీ ఆదర్శంగా నిలిచిన కామినేని శ్రీనివాసులు గారు సేవ చేయడానికి ఆస్తిపాస్తులు అవసరం లేదని, మనసుంటే చాలు అన్న సత్యాన్ని మరోసారి అద్దంకికి చెందిన శ్రీ కామినేని శ్రీనివాసులు గారు నిరూపించారు. భవన్ సెంటర్ శాన్ రైస్ మిల్ వద్ద నివసిస్తూ తాపీ పనులు చేసుకుంటూ సాధారణ జీవనం గడుపుతున్నప్పటికీ సమాజంలో బాధపడుతున్న వారి పరిస్థితిని గుర్తించి తన వంతు సహాయం అందించాలనే తపనతో ముందుకు వస్తున్నారు. గత నెలలో ఒక వృద్ధురాలికి నిత్యావసరాలు అందించి అందరి మనసులను గెలుచుకున్న ఆయన ఈ నెల కూడా అదే దాతృత్వంతో ముందడుగు వేశారు. ఈ నెలలో మల్లారం గ్రామానికి చెందిన 60 సంవత్సరాల సుబ్బారావు గారు అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రమైన కష్టాల్లో జీవనం సాగిస్తున్నారు. సరైన ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్న ఆయన స్థితిని గమనించిన శ్రీనివాసులు గారు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ద్వారా నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను అందించారు. సమితి సభ్యులు స్వయంగా వెళ్లి ఆ సరుకులను అందించగా సుబ్బారావు గారి కళ్లల్లో ఆనంద బాష్పాలు మెదిలాయి. ఇలాంటి సమయంలో తోడుగా నిలిచిన మీరు దేవుడిలా ఉన్నారు అని ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాన్ని గడుపుతూ కూడా తోటి మనుషుల కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకునే కామినేని శ్రీనివాసులు గారి గొప్ప మనసు నిజంగా అభినందనీయం. ప్రతి నెల తన వంతు సహాయం అందిస్తూ అర్హులైన వారికి చేయూతనందిస్తున్న ఆయన వంటి వ్యక్తులు సమాజానికి మార్గదర్శకులు. ఇలాంటి దాతృత్వం మరెందరికో ప్రేరణగా మారాలని, సమాజంలో మరింత సేవాభావంగా పెరగాలని ఆశిద్దాం. మీదేవరు? మల్లారమా? నీ పేరేంటి? సుబ్బయ్య. సుబ్బయ్య, ఎర్రబడి సుబ్బయ్య. ఎర్రబడి సుబ్బయ్య. నీకు కొడుకులు ఎంతమంది? ఇద్దరా? కూతుళ్ళు ఉంటారా? ఇద్దరు. ఇప్పుడు నీకు మరి అన్నం ఎట్టా? వాళ్ళ కాడ ఇది కాడ అంతేనా? నీకు పింఛన్ వస్తుందా? అదేలే అదేలే. అదేలే అదేలే. ఇంట్లో ఉండేది ఒకడేనా ఇంట్లో ఉండేది? చెప్పే. మీకు అనారోగ్య కారణం అని చెప్పారు కదా, ఆరోగ్యం బాగలేదు కదా? ఏం బాగలేదు? మొత్తం నొప్పి, తల్లడిచి మెల్లడి తలకాయ మాట్లాడితే మంచి గుర్తు. అది వయసు పైన పడే దానికి అది ఇంకా వయసు ఎక్కువైంది కదా, అందుకని మన అంత గుర్తు అనేది ఉండలేదు కదా. మరి ఈ వయసులో మిమ్మల్ని ఒక్కనే వదిలేసారు, ఎవరు పట్టించుకోరా? మిమ్మల్ని ఎవరు పట్టించుకోరా? అంత దేవుడే అంటారు. అట్లానే ఇప్పుడు దేవుడిలాగా ఇప్పుడు దేవుడిలాగా మీకు కామినేని శ్రీనివాసరావు గారు ఒక నెల సరుకులు అందజేయడానికి వచ్చారు. ఆ సరుకులు మీకు ఈరోజు అందజేస్తాము.